మెయిన్ ఎలక్ట్రిక్ వాహనాలకి గురించి విపరీతంగా ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిన్న ఓలా మళ్ళీ కొత్త 2 బైక్స్ కూడా రంగంలోకి దించింది, తక్కువ రేటుతోనే అంటోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు పెరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. కాకపోతే ముందు మన 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైనా సీరియస్గా దృష్టి సారించాలి. పెట్రోల్ బంకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎల్పిజీలు వచ్చాక ప్రజలందరూ దాని మీదకి వెళ్దాం అనుకున్నారు, ఎందుకు తక్కువ రేటుతో వస్తుంది. తీరా చూస్తే అవేం బంకులు ఊరికి ఆ చివరనో ఈ చివరనో ఉంటాయి. అలాగే ఎల్ఎన్జి అవి అంతే, అక్కడో ఇక్కడో ఉంటాయి. ఊరు మొత్తం మీద 100 పెట్రోల్ బంకులు ఉంటే 1-2 ఎల్ఎన్జీలు ఉంటాయి. దాని కారణంగా వాటి వైపుకి మళ్ళలేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపుకి కూడా సేమ్ సమస్య వస్తుంది. ఏంటి అంటే ఛార్జింగ్ పాయింట్లు ఉండట్లా, ఛార్జింగ్ స్టేషన్లు ఉండట్లా, ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుని రావాలి. అట్లయితే ఎట్లా ఎదుగుతాం మనం? ఎదగాలి అంటే పెట్రోల్ బంక్ ఉన్న ప్రతి చోట ఇలా ఈ ఛార్జింగ్ అయినా పెట్టించాలి, లేదా పెట్రోల్ బంక్కి ఆల్టర్నేటివ్గా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టించాలి. అది కూడా ఏదో ఇప్పుడు బిగిన్ చేస్తే 6 గంటలు 7 గంటలు అయ్యేది కాదు. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యేటట్టు ఉండాలి, లేదా మ్యాక్సిమం 15 నిమిషాలు ఒక కారు కంటే. అసలైతే 5 నిమిషాల్లో అవుతుంటే ఎగబడతారు, అప్పుడు అందరూ అయ్యే కొనుగోలు చేస్తారు. ముందు అసలు ఛార్జింగ్ స్టేషన్స్ అనేది అతిపెద్ద కొరత. వెహికల్స్ వస్తూనే కొంటున్నారు, వాడేస్తున్నారు, ఇళ్లల్లో వాడుకోవడమే అవుతున్నది. పెద్దగా వెహికల్ యూసేజ్ అవసరం లేని వాళ్ళకే కొనుగోలు చేస్తున్నారు, కానీ రెగ్యులర్గా తిరిగేటటువంటి వాళ్ళు కొనలేకపోతున్నారు. దాని మీద దృష్టి సారించాల్సిన బాధ్యత ఇటు పక్కన రేవంత్ రెడ్డికి, అటు పక్కన చంద్రబాబు గారికి ఉంది.